ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వెల్కమ్ టు ఐడిటీవీ. మొన్న ఆగస్టు 15వ తారీఖున ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోదీ జిఎస్టీలో మార్పులు తేబోతున్నాం, ఈ దేశ ప్రజలకు దివాళీ రోజు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాం, జిఎస్టీ రిఫార్మ్స్లో పెద్ద ఎత్తున మార్పులు చేయబోతున్నామంటూ ఒక ఊరట కలిగించే వార్తను కానివ్వండి, అది శుభవార్త అని చెప్పవచ్చు. మొత్తానికి ఒక గుడ్ న్యూస్, సస్పెన్స్ గుడ్ న్యూస్ని ప్రజల ముందు ఉంచారు. మోడీ స్టేట్మెంట్ తర్వాత చాలా రకాల కామెంట్స్ అలాగే ఒపీనియన్స్ బయటకు వస్తున్నాయి. వేటి మీద ఎంత పర్సంటేజ్ తగ్గుతుంది, జిఎస్టీలో మార్పులు అంటే ఏంటి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటాయా లేకపోతే మళ్ళా సామాన్యుడి నెత్తిన గుదిబండలా మారబోతుందా? ఎందుకంటే ఇంతకు ముందు కూడా గత 10 ఏళ్ల కాలంలో బీజేపీ పాలనలో జిఎస్టీలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి సామాన్యుడు బతకలేనింత విధంగా పన్నుల మీద పన్నులు వసూలు చేస్తూ అదొక గొప్ప ఆర్థిక విప్లవంగా తీసుకొచ్చి ఇప్పుడు తగ్గిస్తాము, మీ అందరికీ మేలు చేస్తాము అని అంటే నమ్మే పరిస్థితి కూడా లేని. అసలు ఈ జిఎస్టీలో మార్పులు అంటే ప్రస్తుతం ఉన్న జిఎస్టీ స్లాబ్స్ యొక్క స్ట్రక్చర్ కనుక అర్థమైతేనే మనకి రాబోయే ఈ దివాళీ కానుక ఏంటనేది అర్థమవుతుంది. ప్రస్తుతం మనకి 5%, 12%, 8% అలాగే 28% ఇలా 4 స్లాబ్లు ఉన్నాయి. మోదీ మొన్న చెప్పిన దాని ప్రకారం అలాగే నేషనల్ మీడియాలో వస్తున్న దాని ప్రకారం ఈ 12% స్లాబ్ని పూర్తిగా తీసేసి అందులో ఉన్నటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో అటు 5% లేదా 18%కి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడే ఒక టెన్షన్ కూడా, ఎందుకంటే ఒక గుడ్ న్యూస్ అండ్ టెన్షను. ఈ 12% కనుక స్లాబ్ క్యాన్సిల్ చేస్తే 5%, 18%, 28%, పైగా 28% కాస్త 40% చేస్తారు అనేది కూడా వార్తలు వస్తున్నాయి. ఆ 40%లో చెప్పుకోదగ్గది ఏంటి అని అంటే చాలా నెగ్లిజిబుల్. ఒక 5 నుంచి 6-7 వస్తువులు మాత్రమే, టొబాకో, సిగరెట్, ఏదైతే డ్రగ్స్కి సంబంధించి ఇల్లీగల్గా ఏటినైతే బ్యాన్ చేయాలనుకుంటున్నారో టొబాకో, పొగాకో, సిగరెట్స్ లాంటివి ఈ హెల్త్కి సంబంధించి, హెల్త్ని పాడు చేసే సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి చాలా నెగ్లిజిబుల్. అది కూడా 6 నుంచి 5-6 వస్తువులు మాత్రమే. ఇకపోతే మనం మాట్లాడుకోవాల్సింది 5%, 18% అలాగే 28%ని కాస్త 40% చేస్తారనేసి. 12%ని రిమూవ్ చేస్తే మిగిలేది 5 and 18. ఏ వస్తువులు ఏ స్లాబ్ కింద వస్తాయి, ఒకవేళ వస్తే భారమా నష్టమా అనేది దివాళీ వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకు అని అంటే ఇప్పటికే 12% నుంచి కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం వచ్చేసి కేవలం 5% వస్తుంది ఈ 12% స్లాబ్లో ఉన్న వస్తువుల ద్వారా. అలాగే 18% స్లాబ్లో ఉన్న వస్తువుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం దాదాపు 60+ ఉంది. అంటే మరి ఇప్పుడు 12% స్లాబ్ని క్యాన్సిల్ చేసి మరి 5%ని 18%ని కొనసాగిస్తారా, లేకపోతే ఈ 12% స్లాబ్లో ఉన్న వస్తువులను 5%కి మూవ్ చేస్తారా, లేకపోతే స్ప్లిట్ చేస్తారా అనేది. ఏదేమైనా సరే, ఏదైనా చేసుకోనివ్వండి, ఎట్లా అయినా చావండి అంటూ సామాన్యుడు అడిగేది ఒకటే, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయా లేదా, హెల్త్ ఇన్సూరెన్స్లో జిఎస్టీలు తగ్గిస్తారా లేదా, అలాగే ఇంకా ముందుకు వెళ్తే కనుక నిత్యావసర వస్తువులు, రోజువారీ వస్తువుల్లో జిఎస్టీ బాధుడిని ఎంతకాలం మొయ్యాలి అంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దివాళీ రోజున ఏ కానుక ఇచ్చినా కూడా అది సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా, ఉపయోగపడేలాగా లేకపోతే కనుక మళ్ళీ ఈసారి ఖచ్చితంగా బీజేపీని నమ్మే పరిస్థితి లేదు. అందరూ అంటున్నట్టుగానే మోదీ చెప్పింది ఎప్పుడూ చేయలేదు, లేకపోతే జిఎస్టీలతో ఆ బాధుడు ఈ బాధుడితో సామాన్యుడి నడ్డి విడిచారు, అడ్డమైనటువంటి స్లాబులు పెట్టేసి అర్థం కాని లెక్కలతోనూ ఈ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నారు అంటూ వస్తున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజం చేసిన వారు అవుతారు. మరి మొత్తానికి బీజేపీ రేపు దివాళీ రోజున ఏ స్టాండ్ తీసుకుంటుంది, జిఎస్టీ విషయంలో, అలాగే పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువులు, హెల్త్ ఇన్సూరెన్సులు, ఎడ్యుకేషన్కి సంబంధించి, లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునే వారికి కానివ్వండి, లేకపోతే ఇక్కడ స్వతంత్రంగా వ్యాపారాలు పెట్టుకునే వారికి కానివ్వండి, ముఖ్యంగా రోజువారీ వస్తువులమంట ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏ స్లాబ్లోకి ఏ వస్తువులు తేబోతుందో దివాళీ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సస్పెన్స్కి తరిపడాలి అంటే మాత్రం దివాళీ రోజున కానుకేంటో ప్రధాని మోదీ నోటి వెంట వచ్చేదాకా కూడా ఎదురు చూడక తప్పదు. చూద్దాం జిఎస్టీలో వాళ్ళు తీసుకురావాలనుకుంటున్న రిఫార్మ్స్ ఏంటి,
ఈ దేశ ప్రజలకు కలిగించే ఊరటేంటో. సో ఈ టాపిక్ కనుక మీరు నచ్చినట్లయితే నిజంగా జిఎస్టీలో ఎటువంటి మార్పులు చేస్తే బాగుంటుంది, ఏ వస్తువులను ఏ స్లాబ్లోకి తీసుకొస్తే బాగుంటుంది, అలాగే పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల మీద ఎంతవరకు జిఎస్టీ స్లాబ్స్ ఉంటే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ కోసం సబ్స్క్రైబ్ ఐడిటీవీ.